నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అయినా నువ్వేం దరిద్రంలో బ్రతకట్లేదే. నాన్నదానం చేసిన ఆస్తులు ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటున్నావు కదా, దేన్ని వదిలిపెడుతున్నావు? దేన్ని వదిలిపెట్టను. ఒకప్పుడు మనది అనుకున్నది ఇప్పుడు మనదే కావాలి. అందుకే నువ్వు నాకు నచ్చవు. నీ దారి నా దారి వేరైంది. ఏ రోజుకైనా నువ్వు నా దారికొస్తావు, నన్ను అన్నయ్య అని పిలుస్తావు. నువ్వు నాన్నలా మంచిగా ఉంటేనే నాకు అన్నయ్యవి. అలా మారకపోతే ఎప్పటికే శత్రువ్వే. నేను చచ్చే వరకు నిన్ను అన్నయ్య అని పిలవను. నేను చచ్చేలోపు నీ చేత అన్నయ్య అని పిలిపించుకుంటాను. ఎందుకు డాడీ మన డబ్బులు వాళ్ళకిస్తున్నారు? వాళ్ళు కష్టాల్లో ఉన్నారు బాబు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. మరి మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి కదా. అయిపోతేనే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి కదా. డబ్బులు అయిపోతే మనం కష్టాలు పడతాం కదా డాడీ. మనిషికి కష్టాలు శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు, మంచి మానవత్వమే శాశ్వతం. ఇది నిజం. అబద్ధం డాడీ. నువ్వు చెప్పిన మంచి మానవత్వం, విద్య, నేను నిజం. డబ్బే శాశ్వతం. డబ్బుంటేనే గుర్తింపు, ఆనందం, సంతోషం. ఈ నిజాన్ని చెల్లెలతోనే యాక్సెప్ట్ చేస్తాను. బాయ్స్ అందరూ అలర్ట్గా ఉండండి. దివ్య మేడం క్యాన్వా ఇంటికి దగ్గరలోకి వస్తుంది. ఎవ్రీథింగ్ ఓకే సార్. ఓవర్. ఓవర్. గుడ్ మార్నింగ్ మేడం. పరశురామ్, యువర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. 1 minute మేడం, కార్లోనే వెయిట్ చేయండి. హలో హలో, సీసీటీవీ ఫుటేజ్ చెక్. ఆల్ క్లియర్ సార్. ఓవర్. ఓవర్. దిగండి మేడం.
చంద్రిక, ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఇంటి ముందు. అవును పౌడ్రు, ఏదో సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్టుంది. చారి అంకుల్, మనం ఎక్కడికొచ్చాం? మన ఇంటికేనమ్మా. మరి ఏ సీఎం ఇంటికో పిఎం ఇంటికో ఉన్నట్టు ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు? ఇదంతా నీకోసమే దివ్య. నా కోసమా? అవునమ్మా, మీ రక్షణ కోసం బామ్మగారు ఇదంతా ఏర్పాటు చేయించారు. ఎందుకు జేజీ? నాకేమవుతుందని? ఈ ఇంట్లో వాళ్ళకేం జరిగిందో నీకు తెలుసు కదమ్మా. 5 తరాల కోడళ్లను పోగొట్టుకున్నాం. ఈ ఇంటి వారసుడు సూర్యదేవర జయసూర్యను పోగొట్టుకున్నాము. మీ అమ్మ అలివేలు మంగతాయారును పోగొట్టుకున్నాం. మీ అమ్మమ్మ స్వరూపును పోగొట్టుకున్నాం. మీ అన్నయ్య అభి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటికే మనం పోగొట్టుకున్నది చాలమ్మా. ఇంకా నిన్ను కూడా పోగొట్టుకుని మేం బతకలేం దివ్య. అందుకే ఈ ఏర్పాట్లు. ఏళ్ల పిచ్చి కాకపోతే ఎంతమంది సెక్యూరిటీ ఉంటే మాత్రం నిత్య దివ్యను వదిలిపెడుతుందా? అది దీన్ని చంపినప్పుడే ఆ విషయం వీళ్ళకి అర్థమవుతుంది. నన్ను ఎవరేం చేస్తారు నానమ్మా? ఎవరికి భయపడాలి మనం? ఎవరో కాదమ్మా, మీ శత్రువు మీ పిన్ని నిత్య గారు. ఆవిడకు భయపడాలి. నువ్వు ఇండియాలో అడుగు పెట్టగానే ఆవిడేం చేసిందో తెలుసు కదమ్మా. ఏదో నీ తెలివితేటలతో బయటపడ్డావు గాని, లేదంటే నువ్వు మాకు దక్కేదానివా తల్లి. కన్న తల్లినే చంపిన చెడ్డ కూతురమ్మా ఆవిడ. సొంత అక్కనే చంపాలని చూసిన చెడ్డ చెల్లెలమ్మా ఆవిడ. అక్క కూతుర్నే అంతం చెయ్యాలనుకున్న చెడ్డ పిన్నమ్మా ఆవిడ. ప్రేమించిన వారికే మనశ్శాంతిని దూరం చేసిన చెడ్డ ప్రేమికురాలు. అలాంటి ఆవిడతో జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరంతా అనవసరంగా పిన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిత్య గురించి దివ్య చాలా తక్కువ అంచనా వేస్తుంది చంద్రిక. దేవీపురంలో గెలిచానని హైదరాబాదులో కూడా గెలుపు తనదే అనుకుంటుంది. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. పోను పోను నిత్య గురించి తనకే తెలుస్తుంది. తెలిసేలోపు దీని బ్రతుకు తెల్లారిపోతుంది. ఎక్కువో తక్కువో నా ఆలోచన ఒకటే దివ్య, నిన్ను కాపాడుకోవటం. అమ్మమ్మ ఆశీస్సులు, అమ్మ మంచితనం, నాన్న ధైర్యం, చారి అంకల్ విశ్వాసం, ఇవన్నీ నాకు తోడుగా ఉండగా నాకేం కాదు జేజీ. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఈ సెక్యూరిటీ విషయంలో మా మాట విను. కాదంటే మా మీదొట్టే. సరే నానమ్మా, మీ ఇష్టం. ఇక ఇంట్లోకి వెళ్దామా? ముందు మీరు పదండి మేడం. ఒక నిమిషం చెక్ చేయి. అరే, జేజీని చెక్ చేస్తున్నారేంటి? తనతో సహా అందర్నీ చెక్ చేయమని బామ్మగారి ఆర్డర్ అమ్మా. రండి సార్. హలో సార్, మీరు లోపల నుంచి రండి, చెక్ చేయాలి. మమ్మల్ని చెక్ చేస్తారా? మేమెవరో తెలుసా నీకో? ప్రసాద్ అంటే నమ్మకం, నమ్మకం అంటే ప్రసాద్. చంద్రిక అంటే విశ్వాసం, విశ్వాసం అంటే చంద్రిక. అలాంటి మమ్మల్ని చెక్ చేయడానికి మీకెంత ధైర్యం? ఎన్ని గుండెలు మీకు? ఫస్ట్ మిమ్మల్ని చెక్ చేయమన్నారు.
మనం అంటే మరీ అంత నమ్మకమా? జేబులో ఏముందో బయటికి తీయండి. పౌడర్ దెబ్బరా, దీనికి మిషన్ అరవాలా? అది ఇచ్చేసి వెళ్ళండి. నా ప్రాణం ఇవ్వమంటే చెప్పు, ఇస్తాను. నా పౌడర్ డబ్బా మాత్రం ఇవ్వనా? ఆయన దేనైనా వదులుతాడు గాని ఆ డబ్బా మాత్రం వదలడు. పంపించండి. సరే వెళ్ళండి. కుడికాలు ముందు పెట్టి లోపలికెళ్ళమ్మా. ఇది బాంబు కాదు పౌడరు, గుమ్మడికాయ. అమ్మా నాన్నల ఫోటోకి దీపం వెలిగించి దండం పెట్టుకోమ్మా. చారి అంకుల్, ఇక్కడ అందరూ ఉన్నారు. చారు కేసేడి? నువ్వు వాడి గురించి ఏం చెప్తానులేమ్మా. ఏమైంది అంకుల్?
ఏముందమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు చూసావుగా, ఇద్దరూ ఉప్పు నిప్పుల్లా ఉండేవారు. ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. చారుకేశ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆంటీ? జైసార్ లాంటి పెద్ద బిజినెస్ మ్యాను చాలా ఎక్కువ జీతం ఇచ్చి చారుకేశను పనిలో పెట్టుకున్నారమ్మా. అంత పెద్ద జాబా? అబే అంతేం లేదమ్మా, మా వంశపారంపర్యంగా వస్తున్న గుమస్తాగిరియే పిఏ పోస్టు. నాకు చారుకేశనే చూడాలని ఉంది అంకుల్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ బాయ్స్. సార్ ఎక్కడ? లోపల. హలో, టుడే సార్ స్కెడ్యూలా? ఇప్పుడు 9 అయింది. ఆల్రెడీ సార్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ అప్ అవుతూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి షార్ప్ 9:30కి సార్ క్యారవాన్ దిగి కార్ ఎక్కుతారు. 10కి ల్యాండ్ దగ్గరికి వెళ్తారు. 10:15కి సెటిల్మెంట్ అయిపోతుంది. 10:30కి సైన్ చేసిన డాక్యుమెంట్స్ సార్ చేతికొస్తాయి. 10:35కి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు చాణక్య అనే బోర్డు ప్రత్యక్షమవుతుంది. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా లేదా అనే డౌటే వద్దు. ఎందుకంటే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ మన చాణక్య సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారుకేశ. 9:30కి బయటకు వస్తారనుకున్నాను. 9:20కే వచ్చారండి సార్. దామోదర్ ఏమంటున్నాడు? మీ నాన్నగారు ముగ్గురికి దానంగా రాసిచ్చిన ల్యాండ్ను దామోదర్ తనకున్న పలుకుబడితో ఆ ముగ్గురిని బెదిరించి తక్కువ డబ్బులిచ్చి తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు సార్. మనకు ససేమిరా అమ్మనంటున్నాడు సార్. 10:30 తర్వాత ఆ మాట అనడు. ల్యాండ్ కొనుక్కోమని కాళ్ల మీద పడతాడు. ఆ మాటే ఇందాక ఫోన్లో మన వాళ్ళతో చెప్పాను సార్. ఇది శశికి ఇచ్చిరా సార్. 5 minutes టైం ఉంది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. తన మాట వినలేదని నిన్ను పంపించాడా మీ బాస్? ఇది రోజు ఉండేదే కదా మేడం. ఏ రోజు ఇది ఎండవుతుందో అర్థం కావట్లేదు. మీరు మీ అన్నయ్య మాట విన్న రోజున, ఆయన్ని మీరు అన్నయ్య అని పిలిచిన రోజున. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఎప్పటికైనా రాకపోతుందా అని అన్నయ్య ఆశ. తన దురాశ మానుకుంటే ఆ ఆశ నెరవేరుతుందని చెప్పు. అది దురాశ ఎందుకు అవుతుంది మేడం? మీ నాన్నగారు పోగొట్టిన ఆస్తిని మీ అన్నయ్య సంపాదిస్తున్నారు. అవి పోగొట్టుకున్న ఆస్తులు కావు, నాన్న చేసిన దాన ధర్మాలు. ఇచ్చినవి తిరిగేలా తీసుకుంటాం? తప్పుగా అనుకోకండి మేడం. నాన్నగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని అవసరం ఉన్నవారితో పాటు లేనివారు కూడా నాన్నగారి సహాయం పొంది స్వార్థంతో బతికేస్తున్నారు. అలాంటి వారిని అన్నయ్య టార్గెట్ చేస్తున్నారు. న్యాయంగా మనకు దక్కాల్సిన వాటిని సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి తీసుకుంటున్నారు. అది తప్పెలా అవుతుంది?
తను ఉప్పు తింటున్నావు కదా, నీకు తప్పనిపించదులే. సర్లేండి మేడం, ఈ డిస్కషన్ కూడా రోజు ఉండేదే. ఇదిగోండి, మీ ఖర్చుల కోసం సార్ డబ్బులిచ్చారు. నాకొద్దు, తీసుకెళ్లి తనకే ఇవ్వు. ఇవి దౌర్జన్యంగా లాక్కునే డబ్బులు కాదు మేడం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన రోజువారీ ఖర్చుల కోసం టోపీలు కుట్టి సంపాదించినట్టు వేల కోట్లున్న మీ అన్నయ్య గారు మీ తిండి తిప్పల కోసం, ఖర్చుల కోసం కష్టపడి సంపాదించిన డబ్బిది. కావాలంటే వాసన చూడండి, వాటిలోంచి కరెన్సీ స్మెల్ రాదు, చెమట వాసన వస్తుంది. మీ బాస్ని బానే వెనకేసుకొస్తున్నావు. ఆయన చాలా గొప్పవారు మేడం. ఆయనంత కోటీశ్వరుడయ్యుండి కూడా అన్నయ్య అన్న ఒకే ఒక్క మీ పిలుపు కోసం మీ ఇంటి ముందు భిక్షగాళ్ల పడిగాపులు కాస్తున్నారు.